మంత్రి గారు నమస్తే. నమస్కారం. ఎలాగా రాష్ట్ర వ్యాప్తంగా ముందు మాట్లాడుకుందాం. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అసలు? వైనాట్ 175 అనేటువంటి వర్డ్ లీడర్ నోట్ అంట వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి అన్ని అంశాల్లోనూ ఆయన సక్సెస్ అయ్యారు అనేటువంటి నమ్మకంతో వారు అన్నమాట. అది 175 సీట్లు గెలవాలనేటువంటి లక్ష్యం. ఆ లక్ష్యానికి ప్రధానంగా తీసుకోవాల్సింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిలో చాలామంది సంస్కర్తల ఆలోచనలు కేవలం పుస్తకాల్లోనే ఉన్నాయి. పుస్తక నిక్షిప్తం అంటాను నేను అది. అటువంటి ఆలోచనలన్నీ కలిసి ఒక జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది నేను చెప్పగలను. అంటే ప్రజలకు ప్రజావసరాలు, ప్రజలకు ప్రధానంగా ప్రజల్ని అంటే అంటే పర్టికులర్గా ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ వీళ్ళని పట్టి పీడించేటువంటి పెద్ద శాపం అవ్వచ్చు, రోగం అవ్వచ్చు, అది పేదరికం. అంటే గడిచినటువంటి ప్రభుత్వాలు దానికి చికిత్స చేయటంలో ఎక్కడో లోపం జరిగింది. ఎక్కడ లోపం జరిగింది అని అంటే, చికిత్స చేస్తున్నామని చెప్పారు ప్రభుత్వాలన్నీ కూడా, కానీ ఆ చికిత్సకి అందించాల్సినటువంటి మెడిసిన్ మనీ వాడి ఖాతాలోకి చేర్చలేకపోయినాయి, వారికి డైరెక్ట్గా ఆ డబ్బును పంపలేకపోయినాయి. ఇవాళ డీబీటీ అంటే ఏ పేద కూడా తన అవసరాలు తీర్చుకోవడం కోసం డబ్బు అవసరమైనప్పుడు ఆ డబ్బును పొందడం కోసం అప్పుల పాలు, లేకపోతే పెత్తందారుల దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడం, లేకపోతే ఆత్మగౌరవాన్ని వంచడం అనేక, ఒకటి కాదు రెండు కాదు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, మైనారిటీలు కానీ పలు సందర్భాల్లో ధనవంతుడి దగ్గర లొంగిపోయారు. కారణం వీరి చేతికి ధనం దక్కలేదు. అది కనిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. సో డైరెక్ట్గా అతని చేతికి డబ్బును పంపించాలి, అదే దీనికి చికిత్స. రెండవది విద్యను అందించాలి. ఆ విద్యకి అవసరాలు ఏమిటి అంటే, అగ్రకులాల్లో పుట్టి అగ్ర చదువులు చదవడానికి కారణం డబ్బు. ఆ డబ్బు అందక వాడి చదువు ఎక్కడ ఆగిపోయింది? పాకబడిలోనో లేకపోతే ప్రైమరీ స్కూల్స్లోనూ ఆగిపోయింది. ప్రైమరీ స్కూల్స్ని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా మార్చాలనే ఆలోచన గతంలో ఎందుకు రాలేదు? ఇప్పుడు వచ్చింది. ఎందుకు వచ్చింది? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి మేధావులు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోనూ లేకపోతే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలోనూ ఇట్లాంటి యూనివర్సిటీలో చదివారు. అసలు అక్కడికి చేరాలి ఒక పేదింటి పిల్లవాడు అనుకున్నప్పుడు వాడిలో ఉన్నటువంటి ఆ ఫోబియో, ఆ చదివే విధానంలో ఫోబియో పోవాలి. ఆ ఫోబియో పోవాలంటే చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలి. లేదా ప్రపంచవ్యాప్తంగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ భాష మనకు అడ్డు రాకూడదు అనుకున్నప్పుడు దానికి ఇంగ్లీష్ అనేటువంటిది ప్రధానమైనటువంటిది. దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం ఒక చారిత్రకమైనటువంటిది. ఇప్పుడు మీరు చెప్తున్న అన్నీ కూడా సంక్షేమ పథకాల ద్వారా భర్తీ